మీ భూమి మీ హక్కు కొరకు రీసర్వే. మండల కేంద్రమైన బట్టిప్రోలులో మీ భూమి మీ హక్కు, మీ భూమికి మీ పేరు, ప్రతి భూమికి సరిహద్దులు, ప్రతి భూమికి రికార్డులు అనే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచి దారా రవి కిరణ్మయి అధ్యక్షతన బట్టిప్రోలు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తన్నీరు లీలా ఆనంద ఫణికుమార్, విఆర్ఓ కాళీకృష్ణ, దారా చెన్నయ్య, పంచాయతీ సిబ్బంది, ప్రజలు, రైతులు పాల్గొన్నారు. మీ భూమి సరిపోయిందా, ఓకే, చాలపోతే తగ్గిందా, అది మీ భూమిలో అదనంగా ఉందా, ఇలాంటి సమస్యలు మనం తెలుసుకోవడం కోసం, సరి చేసుకోవడం కోసం, భూమి యొక్క వివరం తెలుసుకోవడం, రైతుకి న్యాయం జరగడం కోసం రీసర్వే అనే కార్యక్రమం ఉంది. రాత్రి 7 గంటలకి మనం సమాచారం ఇచ్చి పొద్దున్నే గ్రామంలో సమాచారం ఏర్పాటు చేసాం, ఒక అనౌన్స్మెంట్ చేసాం రైతులు పాల్గొనమని. సరే, సమస్యలు పొలాల మీద ఉండొచ్చు, ఎక్కడైనా పని మీద వెళ్ళొచ్చు, కానీ ఈ అవకాశాన్ని గవర్నమెంట్ మనకి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా భూమిని మనం కొలత వేయించుకునేటప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నప్పుడు ప్రతి రైతు కూడా భూమి మీదకి రావాలి. చాలామంది రైతులు చాలా సమస్యలు చెప్పారు. ఏమండి మా పూర్వీకులు ఆస్తండి, మా దగ్గర దస్తావేజులు లేవండి, పండించుకుంటున్నామండి అని. ఏమంటే పాస్ పుస్తకాలు ఇచ్చారండి, దస్తావేజులు లేవండి. ఏనాడు అగ్రిమెంట్ చేసుకున్నామండి 30-40 ఏళ్ళ నాడు మేమే పండించుకుంటున్నామండి, వాళ్ళు ఎవరు లేరండి. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. కాబట్టి దీనికి రైతులు గతంలో కూడా రీసర్వే జరిగినప్పుడు సరిగ్గా సహకారం అందలేదని తెలిసింది నాకు. కానీ దయచేసి మీరు కానీ మీకు తరఫున ఉన్న రైతాంగానికి కూడా తెలియజేయాల్సింది ఒకటే మాట, రీసర్వే జరిగినప్పుడు మన భూమి మనకు కావాలి. మన కరెక్ట్గా నిక్కచ్చిగా మన భూమి మన సాగులో ఎంత చేస్తున్నామో ఉందా లేదా, నా భూమి ఇది, నా భూమి నేను కొనుక్కున్నాను, నా తండ్రిది, నా తాతది, ఇది నాది అనే హక్కు కోసం మీరు మీ భూమి మీద రావాలి. మీరు మీ భూమి తెలుసుకోవాలి. హద్దురాళ్ళు కూడా గవర్నమెంట్ వేస్తుంది, హద్దురాళ్ళు కూడా చక్కగా వేయించుకోవాలి. మీరు ఈ రీసర్వే సారాంశం ముఖ్యంగా చదివితే చాలా ఉంటుంది, కానీ ప్రతి రైతు కూడా భూమి మీదకి రావాలి, కొలతలు కొలిపించుకోవాలి, హద్దురాళ్ళు వేయించుకోవాలి. దస్తావేజులు ఎలా ఉందో, పాస్ పుస్తకం ఎలా ఉందో, నువ్వు సాగు చేస్తుంది ఎలా ఉందో, సమస్యలు చాలా ఉంటాయి. ఏమండి, ఇంకేమైనా ఉన్నాయి డౌట్లు? మాట్లాడతారండి, చెప్తానండి. మీ తరఫున ఒక సమస్య ఏదైనా చెప్పండి. సమస్య ఇదేనండి, మీకు తెలుసు. ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం కొన్నాం సార్. అది కాంట్రాక్ట్ మీద ఉంది. మా పెద్దలు రాయించారు నా పేరు మీద. అది మా నాన్న ఏం చేశాడంటే పంచుకుంటా తర్వాత నాకు ఇచ్చాడు మొన్న ఈ మధ్యనే. అగ్రిమెంట్ మీ నాన్నగారి పేరు? నా పేరే ఉందండి. ఎప్పటి నుంచి అగ్రిమెంట్ ఉంది? అది చాలా ఉందండి, ఒక 40 సంవత్సరాలు ఉంటుందండి. మరి ఈ మధ్యకాలంలో పెట్టాము కదా, పెట్టా ఒకసారి సార్ చెప్పా, ఒకసారి పెట్టా చేద్దామన్నారు, మళ్ళీ అది కుదరలేదు. వన్ టైం కన్వర్షన్లో పెట్టలేదా? మొన్న నేను పెట్టింది 2019-20లో పెట్టాం. 2019-20లో మొన్న మధ్యన సబ్ పెట్టాను. అది ఏంటంటే సార్, సదస్సులో డాక్యుమెంట్స్ ఉంటేనే చేసాం. అంత ముందులో కూడా ఒకసారి పెట్టాను సార్, ఇదే పెట్టాను సార్. ఒకటి పెట్టినా చేస్తామన్నారు, అది అట్లా పెట్టారు. అది ఒరిజినల్ ఉందా మీ దగ్గర? ఉందండి. అడంగల్ ఎవరి పేరుతో ఉంది? అడంగల్ వాళ్ళ పేరుతోనే ఉందండి. ఖచ్చితంగా మీకు రాసిన వాళ్ళ పేరుతో ఉందా? వాళ్ళ పేరే ఉందండి. ఉండి ఉంటే గన ఇప్పుడు అడంగల్ తీసుకోండి, తీసుకొని అడంగల్కి జిరాక్స్, తర్వాత మీకు పిటదార్ పాస్బుక్స్ ఏమైనా ఉన్నాయా ఆ పొలానికి సంబంధించి? దాంట్లో రాసి ఉందండి, భూమి హక్కు మీరే అని రాసి ఉందండి. అగ్రిమెంట్ కాదు, రాసలేదా? తీసుకోండి, అవన్నీ కూడా పంపించండి. ఒకసారి నేను పాత రికార్డు కూడా ఒకసారి పరిశీలన చేస్తా. పాత రికార్డులో కానీ ఖచ్చితంగా మీకు ఎవరైతే అగ్రిమెంట్ రాశారో వాళ్ళ పేరు ఉంటే కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. మీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమానికి విచ్చేసిన ఈ కార్యక్రమాన్ని రైతులకి ఒక అవగాహన సదస్సు కల్పిస్తూ అలాగే దీని గురించి మీకు తెలియపరచడానికి విచ్చేసిన ఆర్ఐ గారికి అలాగే విఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఎందుకంటే పొలం మీ పేరు ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆమె వచ్చేసి నాకు 50 సెంట్ ఉందమ్మా దాంట్లో, కానీ మాకు ఆ రోజు అమ్మిన వాళ్ళు 50 సెంట్కి అమ్మారు, కొలిస్తే వచ్చేది 48 వచ్చిందని చెప్పారు. ఎందుకంటే మీరు కొలిపించుకున్నప్పుడు కరెక్ట్గా కొలిపించుకుని మనీ ఇచ్చి పుచ్చుకుంటున్నారు కనుక దాన్ని సక్రమంగా 55 ఉందా లేదా, అది 50 ఉందా లేదా తెలుసుకొని దానికి సంబంధించిన డబ్బులు మీరు చెల్లించుకుంటే ఇబ్బందులు ఉండవు. అది కాక ఈరోజు గవర్నమెంటే వచ్చి మీకు ఒక మంచి సదావకాశాన్ని కలిగించింది, దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు డేట్ ఇస్తారో ఆ డేట్న 20 మందికి భూ సర్వే చేసేది ఒక కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుని మీరందరూ మిమ్మల్ని ఎప్పుడైతే పొలాల మీదకి రమ్మని చెప్తారో ఆ సమయంలో మీరు వచ్చి మీ పొలాన్ని మీ పేరు ఉంది లేదా మా పొలం ఎంత ఉంది అనేది మీరందరూ తెలుసుకొని ఈ అవకాశాన్ని గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని రైతులందరికీ ప్రార్థిస్తూ ఇక్కడ రాని వారికి కూడా మీరు చెప్పి వారిని కూడా ఎందుకంటే గవర్నమెంట్కు మీకు ముందుకు వచ్చింది కనుక వారిని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా కేవలం మీరు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మన ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి, అలాంటి పరిస్థితి కలగకుండా గవర్నమెంటే మీ అధికారులు మీ ముందుకు తీసుకొచ్చి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఇలాంటివి జరుగుతున్నారు కనుక దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోమని రైతులందరినీ కోరుకుంటున్నాను సభ సందర్భంగా. ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రీసర్వే అనే ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. ఇది 1905 నుంచి 1920 వరకు అంటే గత 100 సంవత్సరాల క్రితం చేసిన ప్రాజెక్టుని మరొకసారి ఆ రైతుకి కరెక్ట్గా ఉన్నదా లేదా, ఉంటే సర్వే నెంబర్ కరెక్ట్ అవునా కాదా, ఒకవేళ సర్వే నెంబర్ కూడా కరెక్ట్ అయితే పేరు తండ్రి పేరు కరెక్ట్ అవునా కాదా, అది కూడా అయితే ఎక్స్టెంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒక్కసారి భూమి మీద పరిశీలన చేద్దాము అనే ఉద్దేశంతో గతంలో మనం చైన్లతో కలిసాం. చైన్లతో కాకుండా ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ రోవర్ అనే మిషన్, రోవర్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు రోవర్ అనే మిషన్తో కరెక్ట్గా ప్రతి అంగుళం కూడా కొలిసేటట్ల. ఇంతకుముందు ఏంటంటే సెంటు, అర్ధ సెంటు, పావు సెంటు ఇంక లేదు, అంతే. ఇన్ని లింకులు అని చెప్పని రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి 100 అడుగులు కూడా మనకి ఇప్పుడు రికార్డులో వస్తారు. 48 బాతికి వస్తే 48 బాతికి వస్తుంది, 48 ముప్పాతికి వస్తే 48 ముప్పాతికి వస్తుంది. అట్లా కాకుండా 48 సెంట్ల 5 గజాలు, 48 సెంట్ల 4 గజాలు అంతవరకు అనమాట. గజాల లెక్క కూడా యాక్యురేట్గా వచ్చేటట్టు ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది. ప్లస్ మనకి ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిన ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మీకు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, మీకు ఫోన్ చేస్తారు. తర్వాత మీకు వాయిస్ మెసేజ్ ఉంది లేదా ఎస్ఎంఎస్ ఉంది, ఎస్ఎంఎస్ చెప్తారు. ముందు రోజున మీకు ఖచ్చితంగా మా వాళ్ళు ప్రతి 20 ఎకరాలకి ఈ రోజున మేము మీ దగ్గరకు వస్తున్నాం, రేపు వస్తాము అని చెప్పని మీకు ముందు రోజే చెప్తాం. ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఏదన్నా అనుకోని పరిస్థితులు ఉండి మీరు ఎక్కడికన్నా బయటకు వెళ్తే మీ తరఫు నుంచి ఒక మనిషిని పంపించండి. మీరే పెట్టావాల, మీరే భూమి చూపించాలని కాదు. ఇట్లా ఏదైనా కూడా మీరు కూడా మాకు సహకరించి ఒక మంచి రికార్డును తయారు చేస్తే ఇప్పటి వరకు 100 సంవత్సరాల క్రితందే మనం వాడుతూ వచ్చాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాల వరకు ఈ టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సర్వే చేయించుకోవాలి. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు కొలిసినప్పుడు 30 రైతులకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కానీ 100 సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా వాడుకోగలిగాం. ఇది కూడా ఇంకా ఆధునిక టెక్నాలజీ కాబట్టి ఇంకా దగ్గరగా వస్తుంది బాగా. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. రేపు 10వ తారీఖు నుంచే రీసర్వే స్టార్ట్ అవుతుంది. మీకు 8వ తారీఖు నుంచి 9వ తారీఖు 2 రోజులు కూడా రేపు ఏ ఏరియా పొలంలోకి వెళ్తున్నాము అక్కడ రైతులందరికీ కూడా ఫోన్ ద్వారా తెలియపరుస్తాం. ఇంకా ఏమైనా మీ సైడ్ నుంచి ఏం చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే ఫీల్ హ్యాపీ. కాకపోతే నా బెస్ట్ సజెషన్ ఏమంటే
చూస్తామ్మా నేను ఇప్పుడే చూస్తాం ఒక 5 నిమిషాలు కూర్చొని దాకి చెప్పు కొలుస్తున్నారు కోంట్లో ఆయన మాకు అమ్మితే కొలుస్తున్నారు అప్పుడు ఆయన కొట్టి ఆంజనేయ స్వామి పడేశారు అందరూ వచ్చి అడ్డం తీశారు అప్పుడు కొలిచాడు రాళ్ళు ఎవరికి రాళ్ళు తీసేశారు ఏమీలా వారికి ఇదే పని అండి అక్కడైతే మరి మీరు తెలిసి నా దగ్గరకు వచ్చినా నాకు తెలియకుండా నా దగ్గరకు వచ్చినా మరి మీరు పోలీస్ ఫోర్స్ని ఎందుకు అప్రోచ్ అవ్వనప్పుడు మరి కాదమ్మా నేను చెప్పింది విను నువ్వు ఎట్లా అంటే వాళ్ళు చేయడంలో వీళ్ళు చేయడంలో నువ్వు చేయవలసిన పనులేమి చేయలేదు ఆ రోజు కొలిపించుకోలేదు లేదు తర్వాత మా వాళ్ళని పెంచావు నీకు ఒకసారి వినమ్మా నీకు ఒకసారి ఇబ్బంది అయింది ఇబ్బంది అవ్వగానే ఏం చేయాలి నువ్వు అలాంటప్పుడు నువ్వు పోలీస్ ఫోర్స్ని పెట్టుకోవాలి కదా అయ్యా ఇదిగో ఇట్లా నాకున్న భూమిలో ఇట్లా కొలిపించుకుంటున్నా నాకు ఒకళ్ళు ఇద్దరు కానిస్టేబుల్స్ రమ్మని నువ్వు ఎస్ఐ గారిని ఎప్పుడు అడిగావా నేను అడగలేదండి మా ఆయన ఎక్కడ ఉండాలి దాంట్లో మెంటరీగా ఆ పిల్లల్ని వెళ్ళగాకమ్మా నాకు గుండి తేడా ఉంది నువ్వు వెళ్ళొద్దని గొడవ చేస్తున్నాడు పొలం అబ్బాయిని కూడా నెట్టేశారండి రికార్డు అతను కొంచెమైనా చదువుకున్నవాడు మిలిటరీకి వెళ్ళాడంటే ఏను ముద్ర వేసే వాళ్ళు వెళ్ళరు నువ్వైనా అప్పుడైనా సరే ఇప్పుడు చేద్దామని వెళ్ళు రేపటి నుంచి మీరు చెప్పింది వినమ్మా మా వాళ్ళు వస్తారు నీ భూమి చూయించుకో నీ గట్లు దాటి ఏమైనా నేను ఇబ్బంది పెడితే గట్ల మధ్యలో ఉన్న దానిలో ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు వాళ్ళు గట్టు జరపాలి చేలో నీకు నీ చేలో ఉందని పిల్లలు అడిగితే ఓకేనని జరుపుతానని చెప్పలేదు నేను రిటాల్ చేసుకుంటున్నానని తీసేసుకున్నాడు మరి ఇమీడియట్ గా నువ్వు మరి నేను చెప్పిన పని ఎందుకు చేయలేదమ్మా మరి నువ్వు ఇప్పుడు నేను ఏమి చెయ్యను సార్ అన్నీ నువ్వే చెయ్యాలి ఇప్పుడు నేనేం చెప్తున్నా వివరంగా నీ దగ్గర ఉన్న వివరాలన్నీ తీసుకొని మా వాళ్ళని కలిస్తే మా వాళ్ళైనా పోనీ ఎప్పుడైతే కాదు ఆఫీస్కి వెళ్ళి నేను దానికి ఒప్పుకోవడం లేదన్నాడు అయినా ఏం చేయమంటారని నువ్వు అడిగి ఉండాల్సింది కదా ఈ పిల్లలు ఏం చెప్తారమ్మా వీళ్ళకి ఉద్యోగం ఇదిగో ఇది వాడమంటే వాడగలిగిన పిల్లలే తప్ప ఎందుకంటే వీళ్ళకి టెక్నాలజీ బాగా తెలుసుకోవడానికి పిల్లలు ఇవి వాడతారు అంతేగాని ఇట్లాంటివి గైడ్ చేయాలంటే మీరు వీఆర్ఓ గారిను లేకపోతే ఎంఆర్ఓ గారిని అడిగితే చెప్తారు వీళ్ళకి ఇప్పుడు నేను అడిగితే చెప్పాను నేను నీకు వివరంగానే చెప్పాను కదా ఒకవేళ ఎప్పుడైతే నీకు సర్వేలో ఇబ్బంది అయిందో ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పోలీస్ అడ్రస్ తీసుకొని చేయించుకోవాలి ఆ పని నీది కాని పొలంలో నువ్వు వెళ్ళొద్దు నీది ఇవ్వచ్చు కదా ఆయన కష్టార్జితాన్ని అట్లా ఆయన ఎవరికి ఇవ్వకుండా చనిపోతే కనుక మీరు తీసుకొని ఉంటారు మీరు ఎలా తీసుకున్నారు పెద్ద కొడుకు ఎన్ని సెంట్లు తీసుకున్నారు రెండో కొడుకు ఎన్ని తీసుకున్నారు మూడో కొడుకు ఎన్ని తీసుకున్నారు లేదా సమాన భాగాలు పంచుకున్నారా ఇవన్నీ చెప్తే మా వాళ్ళు అడుగుతారు రాస్తారు చిట్టు కట్టారు ఎప్పుడైనా ఆ శిస్తు కట్టాము ఆన్లైన్లోకి వచ్చినా కట్టించుకోవాలి అంతకుముందు కట్టి అంతకుముందు కట్టిన శిస్తు రసీదులు ఉన్నాయా అవునండి అవి కూడా తీసుకొచ్చుకోండి 10 సెంట్లు ఉంటే 11కో 9కో కడతారు కానీ అంతకన్నా తేడా రాదుగా